నా జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక విద్యావేత్తగా అనేక విద్యాసంస్థలు స్థాపించి వేలాది మందికి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చి లక్షలాది మందికి విద్య ఇచ్చే అవకాశాన్ని కలిగించినందుకు మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యారంగంలో అనేక రకమైన కార్యక్రమాలు చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పించి ఈ అవకాశం ఇచ్చిన భగవంతునికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, తర్వాత రాజకీయ రంగంలో కూడా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, విప్పుగా, చీఫ్ విప్పుగా, మంత్రిగా నేను నా బాధ్యత నిర్వర్తించడానికి అవకాశం ఇచ్చిన నల్లమాడ ప్రజలకు కానీ, పుట్టపర్తి ప్రజలకు కానీ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ సదా ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని, నా ఊపిరినంత వరకు ఇటు విద్యారంగంలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ అహర్నిశలు నా మీద ఉంచే నమ్మకాన్ని, విశ్వాసాన్ని, అభిమానాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకొని అన్ని విధాలుగా నా సంపూర్ణ సహాయ సహకారాలను మనస, వాచ, కర్మన నిర్వర్తిస్తా అని చెప్పి జన్మదిన సందర్భంగా మరొక్కసారి హామీ ఇస్తూ, అందరికీ విదేశాల్లో ఉన్న మా విద్యార్థులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.